నమస్తే అండి, నా పేరు బాలాజీ చేపైన. మీకు ఆల్రెడీ తెలుసుకున్నాను. ఈ రోజు విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ని కొత్త విద్యార్థులు ఏ విధంగా చదవాలి, ఏది ఏ అంశాన్ని కరెంట్ అఫైర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, అది ఏ మ్యాగజైన్ చదివితే కరెంట్ అఫైర్స్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, ఏ దినపత్రికలు చదివితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, దినపత్రికల్లో కూడా ఎలాంటి అంశాలు చదవాలనేది నేను మీకు గైడ్లైన్స్ మాదిరిలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా ఫాలో కావాలి. మీకు ఆల్రెడీ రాష్ట్రంలో మొదటి 3 సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రికల్ని కరెంట్ అఫైర్స్ కోసం ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మొదటి పత్రిక ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత వీలైతే 2వ పత్రిక 3వ పత్రిక మీకు ఉన్నటువంటి వసతులను బట్టి వాటిని కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫాలో అయితే కరెంట్ అఫైర్స్ని కొంతవరకు బాగానే 90% గ్యాదర్ చేయవచ్చు. ప్రధానంగా పత్రికల్లో వచ్చేటటువంటి రాజకీయ కోణం, రాజకీయ నాయకులు ఒకరు దూషించుకున్న మాటలు కాకుండా, అలాంటి విషయాలు కరెంట్ అఫైర్స్ కాకుండా అంతర్జాతీయ సదస్సులు కానీ, లేకపోతే అంతర్జాతీయ క్రీడలు కానీ, లేకపోతే భారతదేశంలో జరిగే సమావేశాలు కానీ, సదస్సులు కానీ, లేకపోతే ఇక్కడ ప్రభుత్వ విధానాలు కానీ, లేకపోతే ఇంకా మనకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, ఈ విధంగా ముందుకెళ్తే సరిపోతుంది. కొంతవరకు కరెంట్ అఫైర్స్ తెలియని వ్యక్తులు ఏ విధంగా చదవాలి ఇంకా కూడా నాకు ఐడియాకు రావట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రం మీరు ఒకసారి గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్, అంటే ఇప్పుడు సపోజ్ 2017 అక్టోబర్లో ఉన్నాం కాబట్టి 2016 అక్టోబర్, 2014 అక్టోబర్, 2013 అక్టోబర్లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూడడం కూడా కొంతవరకు కరెంట్ అఫైర్స్ విధానాన్ని పసిగట్టే ప్రయత్నం చేయవచ్చు. ఏదో కరెంట్ అఫైర్ అనగానే ప్రతి అంశాన్ని చదవడం కాకుండా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఈ విధంగా పాత ప్రశ్నపత్రాలు చూసినప్పుడు అక్కడ వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి కాంటెంట్ విషయాలు కూడా మనం తెలియడం జరుగుతుంది. ఉదాహరణ కరెంట్ అఫైర్స్లో కాంటెంట్ విషయాలంటే ఇప్పుడు ఉదాహరణ మార్చిలో తీసుకుంటే మార్చి 8కి మహిళా దినోత్సవంగా ఉంటుంది. ఇది ఎప్పటికైనా కాంటెంట్గా కరెంట్ అఫైర్స్గా ఉంటుంది. ఎందుకంటే ఆ సందర్భానికి అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజున ఏదో ఒక విధానాలు, ఏదో ఒక సదస్సులు చేయడం, ప్రపంచ సదస్సులు, దేశాల్లో మహిళల మీద ఉన్నటువంటి విషయాలు, మహిళా సమస్యలు, సామాజిక సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, రాజకీయ సమస్యలు కానీ, లేకపోతే గ్లోబల్ జెండర్ ఇండెక్స్, ఇది గ్లోబల్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, ఇలాంటి అప్పటికవి కరెంట్ అఫైర్స్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధానంగా మీరు చేయాల్సింది పాత ప్రశ్నపత్రాలలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను పోల్చుకుంటూ ప్రస్తుత కరెంట్ అఫైర్స్ చదవడం ఒకటి. రెండవది ప్రధాన దినపత్రికలు రాష్ట్రంలో 3 ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏదో ఒక ప్రధాన దినపత్రికని ఒక 6 నెలలు కంపల్సరీ, ఎగ్జామ్ ముందు 6 నెలలు కంపల్సరీ ఫాలోఅప్లో ఉంచుకోవడం. అదేవిధంగా ఏదో ఒక ప్రముఖమైన మ్యాగజైన్ కూడా చదవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళిన తర్వాత మ్యాగజైన్ చదవాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. కానీ కంపల్సరీ ఎగ్జామ్లు కొంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల పరిస్థితి 6 నెలలు అనుకున్నప్పుడు సంవత్సరం కావడం, సంవత్సరం అనుకున్నప్పుడు 2 నెలలు కావడం, కొంత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మ్యాగజైన్ని ఫాలో అయ్యే పరిస్థితి కూడా కంపల్సరీగా కనిపిస్తుంది. కాబట్టి ఆ దృష్టిలో ప్రభుత్వ విధానాలకు సంబంధించిన కరెంట్ మ్యాగజైన్స్ ఏదైనా ఉంటే ఇంకా చూసుకుంటే మంచిది. లేదు మార్కెట్లో కూడా ప్రైవేట్ మ్యాగజైన్స్ మీకు ఆల్రెడీ తెలుసు, అవి కూడా ఆ మ్యాగజైన్స్ని ఫాలో కాండి. అంటే ఏదో మ్యాగజైన్ ప్రామాణికంగా చెప్పడం కానీ అక్కడ ఉన్న టైంకు ఒక మ్యాగజైన్ ఏదైనా సాధ్యపడుతుంది. ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలో మీకు చెప్పే ప్రయత్నం చేసిన. ఇంకేమైనా మీకు కావాలనుకుంటే, నా నుంచి సలహాలు సందేశాలు కావాలనుకుంటే నా వీడియోకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా నుంచి మీరు ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ బాక్స్లో రాసి చెప్తే కూడా మీకు కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి అంశాన్ని చూసుకొని మీకు కొత్తగా వీడియో తయారు చేయడం జరుగుతుంది. నేను ఈ ప్రయత్నం మొత్తం ఒక సామాజిక కోణంలో గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థుల కొరకు చేయడం జరుగుతుంది. వేరే ఉద్దేశం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి ఇంకా నన్ను సామాజిక కోణంలో సామాజిక విషయాల వైపు మళ్ళింపజేస్తారని, లేకపోతే ఇంకా అనేక వీడియోలు తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నా సబ్స్క్రైబర్స్కు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉంటానండి.